దేవదేవుని సంగమం, దివిని భువిని కలిపే శాంతి బంధం. ఏకత్వ దేవదేవుని సంగమం, దివిని భువిని కలిపే శాంతి బంధం. పూజా బలి దివ్య పూజా బలి, కరుణామయుని అనురాగ దివ్య బలి. పూజా బలి దివ్య పూజా బలి, కరుణామయుని అనురాగ దివ్య బలి. ఆహ్వానం ప్రియజనమా, ఆహ్వానం ప్రభుజనమా, ఆహ్వానం ప్రియజనమా, ఆహ్వానం ప్రభుజనమా. విశ్వ సృష్టికి పూర్వమే పితదేవుడు పాప పరిహార దివ్య బలిగా తన పుత్రుని. అందరికీ శుభోదయం. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పూజా బలి ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. కడప మిత్రాసనం దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు సొడుం బాలశివరెడ్డి మరియు మేరీ నిర్మల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు. రాచుమల్ల ఫిలోమేనమ్మ, సొడుం ప్రణీత్ జోసఫ్ రెడ్డి, ఆశా వెరోనిక, సొడుం హృదయ కిరణ్ రెడ్డి దీక్షితులకు, సొడుం ఆరుణ్ ప్రతీక్ రెడ్డి, సొడుం మేరీ అన్వికారెడ్డిలకు మంచి భవిష్యత్తు. సొడుం జోజిరెడ్డి, సొడుం లూర్దమ్మ, రాచుమల్ల కొండారెడ్డిల ఆత్మల నిత్య విశ్రాంతి పొందినట్లుగా కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఈనాటి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రార్థన చేద్దాం. బి ఆరోగ్యము కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు. భువనగిరి లూర్దమ్మ ఎన్నయ్యలకు దేవుని దీవెనలు. సిస్టర్ మేరీ దేవుని సేవలో నిండుగా తరించాలని. ఆరోగ్యమ్మ బి బాలస్వామి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు, ఎం ప్రభాకర్ స్వరూపుల ఆత్మలకు నిత్య విశ్రాంతి. ఆరోగ్యము కుటుంబంలో మరణించిన ఆత్మల నిత్య విశ్రాంతి, కుటుంబ తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. గుంటూరు మిత్రాసనం బొంగరాల బిడ్డ విచారణ. ఆస్ట్రేలియాలో జన్మదినం జరుపుకుంటున్న కాకర్ల పునీత్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు ప్రసాదించమని తాతయ్య, నాయనమ్మ, కాకర్ల మైఖేల్, కాకర్ల అన్నమ్మ అర్పిస్తున్నారు. గుంటూరు మిత్రాసనం పొన్నూరు విచారణ జన్మదినం జరుపుకుంటున్న పాతకోటి అద్వికకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తును ప్రసాదించమని పాతకోటి రవికుమార్, సుజాత, రితిక అర్పిస్తున్నారు. వరంగల్ పీఠం నర్సంపేట విచారణ అడవి నల్లబెల్లి గ్రామం కొమ్మారెడ్డి రితిక్ రెడ్డి 7వ తరగతి చదువుతుండగా మంచి జ్ఞానమును, దైవాశీస్సులను ప్రసాదించమని తుమ్మా విజయరెడ్డి, ఎలిజబెత్ అమ్మ కుటుంబ సభ్యులు పూజను అర్పిస్తున్నారు. ఈ తలంపులతో పాటుగా దివ్యవాణి టీవీకి సహాయపడుతున్నటువంటి వారందరూ తలంపులు నెరవేరినట్లుగా వేడుకుందాం. This mass is also offered for Divyavani TV Corpus Fund donor B. Arogyamma, for blessings of Bonagiri Lurdamma, Ennaya, Sister Mary, and for the departed soul of Arogyamma, Balaswami, Prabhakar, Swarupa, and thanking God for all the graces received, offered by B. Arogyamma and family. Today's Rosary, Divine Mercy Chaplet, and Word of God are also offered for this family and their intentions. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. మననాథుడైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మతోను ఉండునుగాక. ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా, 12 మంది అపోస్తులలో ఒకడు, 4 సువార్తీకులలో ఒకడు, లేవీగా అంతకుముందు పిలువబడి మత్తయిగా పేరు మార్చబడినటువంటి అపోస్తులుడు, సువార్తాకారుడైన మత్తయి గారి పండుగను ఈరోజు మనము కొనియాడుతూ ఉన్నాము.
మత్తయి తన జీవితాన్ని పూర్తిగా మార్చివేసుకొని ప్రభువును అనుసరించుటయే కాక తాను రచించినటువంటి సువార్త ద్వారా ఏ విధముగా ముఖ్యముగా యూదా మతస్థులు, యూదా జాతీయులు ప్రభువును రక్షకునిగా అంగీకరించుటకు ఈ సువార్త ఎంతగానో దోహదపడుతూ ఉంది. మరి ప్రతి పాపికి కూడా దేవుడు మారు మనస్సును ప్రసాదించినట్లయితే ఆ పాపి జీవితం పుణ్యాత్మునిగా మారుతుందని, కేవలం తాను మారటమే కాదు అనేక మందికి వెలుగునిచ్చేటటువంటి వానిగా ప్రభువు మత్తయ్య గారిని ఆశీర్వదించారు. యోగ్యమైన రీతిలో ఈ పండుగ పూజలో పాల్గొనుటకు మన తప్పిదములను పాపములను తలచుకుని ప్రభు యొక్క క్షమాపణ కోసం వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతునికి మహిమ, మనుజులకు శాంతి. మహోన్నతునికి మహిమ, మనుజులకు శాంతి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ మహిమా స్తుతి మహిమా, మహిమా స్తుతి మహిమా. గ్లోరియా గ్లోరియా మహిమా. గ్లోరియా 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 గ్లోరియా. మహిమా మహిమా మహిమా. సర్వశక్తిగల సర్వేశ్వరా సకలం పాలించు సర్వోన్నత. సర్వశక్తిగల సర్వేశ్వరా సకలం పాలించు సర్వోన్నత. సమస్త సృష్టికి మూలమయున్నవారా, ఏలినవారా. గ్లోరియా 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 గ్లోరియా. మహిమా మహిమా మహిమా. లోక పాపములు మోసిడివారా సర్వేశ్వరుని గోరె పిల్ల. లోక పాపములు మోసిడివారా సర్వేశ్వరుని గోరె పిల్ల. మరణము గెలిచి ఉత్థానమైన వారా, ఏలినవారా. గ్లోరియా 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 గ్లోరియా.
జగతిని నడిపించువార పరిశుద్ధాత్మ సర్వేశ్వర సర్వ జగతిని నడిపించువార పరిశుద్ధాత్మ సర్వేశ్వర పితసుతాత్మక ఏకమయున్నవారా త్రిత్వైక దేవా గ్లోరియా 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 మహిమా 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 గ్లోరియా 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 ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, వివరింప అలవి కాని కరుణతో నీవు సుంకరి అయిన మత్తయిని నీ అపోస్తులునిగా ఎన్నుకొంటివి. ఆ పునీతుని విజ్ఞాపన ప్రార్థనా ఫలమును ఆదర్శము వలనను మేము నిన్ను వెన్నంటి అనుసరించున్నట్లు కృపచూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. క్రీస్తు శరీరము అను సంఘాభివృద్ధికై పాటుపడుటకు మేము సహాయం అందిస్తున్నాము. మొదటి పఠనము పునీత పౌలు గారు ఎఫెసీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుంచి 7 వరకు మరియు 11 నుంచి 13 వరకు. సహోదరులారా, ప్రభు సేవకునగుటచే బందీనైన నేను మిమ్ము ఇట్లు అర్థించుచున్నాను. మిమ్ము పిలిచిన నాడు దేవుడు మీకు ఏర్పరిచిన అంతస్తునకు తగిన విధముగా జీవింపుడు. మీరు ఎల్లప్పుడూ సాధువులుగాను సాత్వికులుగాను సహనశీలురుగాను ఉండవలెను. పరస్పరము సహించుట ద్వారా మీ ప్రేమను ప్రదర్శింపుడు. మిమ్ము ఒకటిగా బంధించు శాంతి ద్వారా ఆత్మవసగు ఐక్యమును నిలుపుకొనుటకు సాధ్యమైనంతగా ప్రయత్నింపుడు. శరీరము ఒక్కటే, ఆత్మయు ఒక్కటే. మిమ్ము దేవుడు పిలిచినది ఒక నిరీక్షణకే కదా. ఒకే ప్రభువు, ఒకే విశ్వాసము, ఒకే జ్ఞానస్థానము, ఒకే దేవుడు. మానవులందరకు ఒకే తండ్రి. ఆయన అందరి పైగా, అందరి ద్వారా, అందరి యందు ఉండువాడు. క్రీస్తు వసగిన కృపకు సమాన పరిమాణంలో మనము ప్రతి వ్యక్తియు ఒక్కొక్క విశేష వరమును పొందెను. మానవులకు వరములు ఇచ్చినది ఆయనయే. ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తీకులుగాను, కొందరిని కాపరులుగాను, బోధకులుగాను నియమించెను. క్రీస్తు శరీరము అను సంఘాభివృద్ధికై పాటుపడుటకై పవిత్రులెల్లరూ సిద్ధము చేయుటకు ఆయన ఇట్లొనర్చెను. కనుక మనమందరము విశ్వాస విషయములోను దేవుని గురించిన జ్ఞానము విషయములోను ఏకత్వమును పొంది సంపూర్ణ పురుషులము కాగలము. అనగా క్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణను పొందగలము. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ వారి స్వరము భూమి అందంతటా వ్యాపించినది. వారి స్వరము భూమి అందంతటా వ్యాపించినది. ఒక పగలు మరి ఒక పగటికి ఈ సంగతిని బోధ చేయుచున్నది. ఒక రేయి మరి ఒక రేయికి జ్ఞానమును తెలియజేయుచున్నది. అందరూ వారి స్వరము భూమి అందంతటా వ్యాపించినది. వారి స్వరము భూమి అందంతటా వ్యాపించినది. ఆ రేయింబవలకు భాష గాని మాటలు గాని లేవు. వాని నుండి ఎట్టి ధ్వనియు వినిపింపదు. అయినను వాని స్వరము భూమి అందంతటా వ్యాపించినది. వాని సందేశము నేల అంచుల వరకు వినిపించుచున్నది. అందరూ వారి స్వరము భూమి అందంతటా వ్యాపించినది. వారి స్వరము భూమి అందంతటా వ్యాపించినది.
పిలిచిన పలికే దేవుడ నీవే నా యేసయ్యా, వరముల నొసగే వరదాత నా మంచి యేసయ్యా. పిలిచిన పలికే దేవుడ నీవే నా యేసయ్యా, వరముల నొసగే వరదాత నా మంచి యేసయ్యా. ప్రేమామయుడు యేసయ్యా, ప్రేమనిధి నువ్వు యేసయ్యా, ప్రేమామయుడు యేసయ్యా, ప్రేమనిధి నువ్వు యేసయ్యా. కాపరివై నేపరివై పోషించు యేసయ్యా, కాపరివై నేపరివై పోషించు యేసయ్యా. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం మెస్సయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం నీకయ్యా. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం మెస్సయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం నీకయ్యా. పిలిచిన పలికే దేవుడ నీవే నా యేసయ్యా, వరముల నొసగే వరదాత నా మంచి యేసయ్యా. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువార్త 9వ అధ్యాయము వచనములు 9 నుండి 13 వరకు. యేసు వెళ్ళుచు సుంకపు మెట్టుకడ కూర్చున్న మత్తయి అను వానితో నన్ను అనుసరింపుము అనెను. అతడు అట్లే లేచి ఆయనను అనుసరించెను. ఆ ఇంటిలో యేసు భోజనమునకు కూర్చుండినప్పుడు సుంకరులు పాపులు అనేకులు వచ్చి ఆయనతో ఆయన శిష్యులతోనూ పంక్తి యందు కూర్చుండిరి. అది చూచిన పరిసయ్యులు, మీ బోధకుడు ఇట్లు సుంకరులతో పాపులతో కలిసి భుజించుచున్నాడేమి అని ఆయన శిష్యులను ప్రశ్నించిరి. ఆ మాటలను ఆలకించిన యేసు, వ్యాధిగ్రస్తులకే గాని ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు కదా, నాకు కారుణ్యము కావలయును కానీ బలి అవసరము లేదు అను లేఖనమునందలి అర్థమును మీరు గ్రహింపుడు. నేను పాపులను పిలువ వచ్చితిని కానీ నీతిమంతులను పిలుచుటకు రాలేదు అని పరిసయ్యులకు ప్రత్యుత్తరమిచ్చెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పునీత మత్తయి గారు ముందుగా లేవి అని పిలువబడ్డారు. ఏ విధముగా పేతురు ముందుగా సిమియోను అని పిలువబడ్డాడు, పౌలు ఏ విధముగా సౌలుగా ఇంతకుముందు పిలువబడ్డాడో, వీరందరూ ప్రభువుచే పిలువబడి పేరు మార్చబడ్డారు. ఈ లేవి అనేటటువంటి వాడు ఒక సుంకరి. సుంకరి అనగా పన్నులు వసూలు చేసేటటువంటి వాడు. ఆ రోజుల్లో రోమన్ సామ్రాజ్యం ఈ ఇజ్రాయేలీలను పరిపాలిస్తూ ఉండేది, యూదులను. తమ సొంత ప్రజల వద్ద పన్నులు వసూలు చేసి రోమన్ సామ్రాజ్యానికి అందించటం ఈ సుంకరులు చేసేటటువంటి పని. ఇక్కడ 2 కారణాల వల్ల సుంకరులు ద్వేషించబడ్డారు ప్రజలందరి చేత. మొట్టమొదటిది, తమను అన్యాయముగా పరిపాలిస్తున్నటువంటి వారికి తమ సొంత ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి రోమీ సామ్రాజ్యమునకు కట్టడం అనేది, అంటే తమ సొంత ప్రజల వద్ద డబ్బులు వసూలు చేసి రోమన్ సామ్రాజ్యానికి కట్టడం.
పరాయి వాని కింద ఉద్యోగం చేయటం, ఇది మొట్టమొదటి కారణం. రెండవది, ఈ సుంకరులు ఏం చేసేవారంటే, సుంకరులు ఎంత పన్ను వసూలు చేయాలో అంత పన్ను కంటే అధికముగా వసూలు చేసేవారు. అయితే రోమన్ సామ్రాజ్యానికి దీనివల్ల ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే ఎంతైనా వసూలు చేసుకోవచ్చు, కానీ ఎంత వసూలు చేసుకున్నా అన్యాయముగా వారికి ఇబ్బంది లేదు. కానీ తమకు రావలసింది మాత్రం తమకు వస్తే చాలు అనే భావన రోమన్ సామ్రాజ్య అధిపతులకు ఉండేది. అందుకే సుంకరులు ఏం చేసేవాళ్ళంటే, ఎంత వసూలు చేయాలో దానికంటే అనేక రెట్లు ఎక్కువగా వసూలు చేసేవారు పన్నులు. ఈ కారణాల వల్ల సుంకరులు సమాజములో పాపులతో సహా తప్పుడు వారుగా పిలువబడ్డారు. మనం గమనిద్దాం, మత్తయి తాను రాసినటువంటి సువార్తలోనే ఏ విధముగా తాను ఒకప్పుడు సుంకరిగా పన్నులు వసూలు చేస్తున్నప్పటికీ ప్రభువు జీవించినటువంటి సమయంలో ఈ సుంకరులు ఎంతగా ద్వేషించబడ్డారో ప్రజల చేత మనం 4 వాక్యాలను చూసి తెలుసుకుందాం. మొట్టమొదటిగా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 46-47 వచనాలలో, మిమ్ము ప్రేమించిన వారిని మాత్రమే మీరు ప్రేమిస్తే మీ గొప్పతనం ఏమిటి? సుంకరులు సైతము ఇట్లు చేయటలేదా అని అక్కడ అడుగుతున్నారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? సుంకరులు కూడా చేస్తున్నారు కదా, అంటే వారు ఎంతగా పాపులుగా పరిగణించబడ్డారో మనం గ్రహించవచ్చు. రెండవది, క్రీస్తు ప్రభువు మత్తయి సువార్త 9వ అధ్యాయం 10-11 వచనాలలో మరియు 11-19 వచనాలలో ఆయన సుంకరులతో కలిసి భుజించినందుకు ఆయన మీద చాలా వ్యతిరేకత వచ్చింది. ఇది రెండవ సందర్భం. ఆ తర్వాత మత్తయి సువార్త 18వ అధ్యాయం 17వ వచనములో, ఒక వ్యక్తి తప్పు చేసినట్లయితే ఆ తప్పును సంఘ పెద్దలు సరిదిద్దినా కూడా అతను మారు మనస్సు పొందకుండా ఉన్నట్లయితే అటువంటి వాడు సుంకరి వలె పిలువబడుతున్నాడు. ఇది కూడా మనకు చెప్తూ ఉంది సుంకరులు ఏ విధముగా పాపులలో ప్రథములుగా పరిగణించబడ్డారో. ఆ తర్వాత మత్తయి సువార్త 21వ అధ్యాయం 31వ వచనములో స్వయముగా యేసు ప్రభు ఒక మాట అంటున్నారు. పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులతో, మీకంటే వేశ్యలు సుంకరులు ముందుగా పరలోక రాజ్యం చేరతారు. ఇక్కడ కూడా సుంకరులను వేశ్యలతో కలపబడ్డారు. అంటే ఏంటి మనకు అర్థమవుతుంది 4 వాక్యాల ద్వారా? సమాజములో ఈ సుంకరులు పాపులలో ప్రథములు, అందరి చేత ద్వేషించబడ్డారు. ఈ సుంకరులంటే ఎవ్వరికీ ఇష్టము లేదు. అది లేవి అనేటటువంటి మత్తయి యొక్క పరిస్థితి ప్రభువు పిలిచినప్పుడు. ప్రభువు పిలిచినటువంటి సందర్భములో ఈరోజు సువార్తలో మనం విన్నాం, అతను సుంకపు మెట్టు కడ కూర్చొని ఉన్నాడు. అంటే తన ఆఫీస్ అన్నమాట అది. ప్రభువు నన్ను అనుసరింపుము అని చెప్పిన వెంటనే అతడు లేచాడు, వెంటనే అనుసరించాడు. ఇక అకౌంట్లు సెటిల్ చేసుకోవటం, ఆ తర్వాత మరి ఆస్తిపాస్తుల గురించి ఆలోచించటం, తాను ప్రభువును అనుసరిస్తే మరి ఈ ఉద్యోగం ఏమైపోతుంది, ఆ తర్వాత తాను సంపాదించినంత ఏమైపోతుంది అని మత్తయి ఆలోచించలేదు. వెంటనే ఆయన అనుసరించాడు. మొత్తం సర్వస్వాన్ని వదిలిపెట్టి ఆయన ప్రభువును వెంబడించాడు. ఈరోజు సువార్తలో అదే విధముగా 5వ అధ్యాయం లూకా సువార్తలో మనం వింటున్నాము. ఎప్పుడైతే ఈ మత్తయి ప్రభు చేత పిలువబడ్డాడో లూకా 5వ అధ్యాయం 29-32 వచనాలలో ఆయన ఒక పెద్ద విందు ఇచ్చాడు. ఆ విందులో అనేక మంది సుంకరులు పాపులు వచ్చారు, ప్రభు పక్కన కూర్చొని ఉన్నారు భోజనానికి. అది చూచి వీళ్ళు గొనగటం మొదలుపెట్టారు. ప్రభు యొక్క హృదయం ఎటువంటిదో, ఆయన పాపులను పిలిచినప్పుడు
ఆ పాపులు మళ్ళీ మారు మనస్సు పొందేటటువంటి అవకాశాన్ని ఆయన ఏ విధముగా ఇస్తాడో ఈ సంఘటన మనందరికీ కూడా తెలియపరుస్తుంది. మరి నలుగురు సువార్థికులలో 2 12 మందిలో భాగస్థులు, మత్తయి మరియు యోహాను. మరి 12 మంది శిష్యులు కాక ఇంకా 70 మంది శిష్యులు ఉన్నారు. మిగతా 2 సువార్థికులు మార్కు, అదేవిధముగా లూకు, వీరు ఆ 70 మంది శిష్యులలో భాగస్థులు. అయితే ప్రభువు మరణించిన తరువాత, పునరుత్థానుడైన తరువాత మత్తయి జీవితం ఏమైందో మనం తెలుసుకుందాం. మత్తయి యెరూషలేమునకు వెళ్ళి అక్కడ ఉన్నాడు కొన్నాళ్ళు. ఆ సమయంలోనే మత్తయి సువార్తను ఆయన రచించాడు. ఆ తరువాత ప్రభు యొక్క వాక్యము, సువార్త సందేశము ప్రపంచమంతటా వ్యాప్తి చేయటం కోసం మరి ఒక్కొక్క శిష్యుడు ఒక్కొక్క దేశానికి వెళ్ళినట్టు మనకు తెలుసు. మరి దానిలో భాగంగా సమయం వచ్చినప్పుడు పునీత మత్తయి గారు మాసిడోనియా, పర్షియా, ఇథియోపియా ఈ దేశాలకు వెళ్ళి క్రీస్తు సువార్త బీజాలు అక్కడ నాటాడు. అయితే ఇథియోపియా దేశంలో మిర్మేనా అనేటటువంటి ఒక పట్టణం ఉంది. ఆ పట్టణమునకు పునీత మత్తయి ఏం చేశారంటే, తనతో తోడుగా ఉన్నటువంటి ప్లేటన్ అనేటటువంటి వ్యక్తిని పీఠాధిపతిగా నియమించాడు. నియమించి ఒక గుహలోనికి మత్తయి వెళ్ళి ఆ గుహలో దేవుని గురించి ధ్యానము చేస్తూ ఏకాంత జీవించడం ప్రారంభించాడు. అయితే ఆయన గృహలో ఉన్నటువంటి సమయంలో ప్రభువు ఒక యువకునిగా దర్శనమిచ్చి భగవంతుడు అతనికి ఒక కర్రనిచ్చాడు. ఆ కర్రనిచ్చి మత్తయితో, నీవు వెళ్ళి ఈ పట్టణంలో నీవు నిర్మించిన దేవాలయము వద్ద, ఆ దేవాలయము బయట ఈ కర్రను, ఎండినటువంటి కర్రను నాటు. ఈ కర్ర మళ్ళీ వికసించి మహావృక్షమై మంచి పండ్లను ఇస్తూ ఉంది. మరి ఈ కర్ర నుంచి కింద నుంచి ఒక జల ప్రవాహం ప్రారంభమవుతుంది. అది తీయని నీటిని ప్రజలకు అందిస్తుంది. ఈ చెట్టు మంచి పండ్లను, ఆ తర్వాత ఈ జల ప్రవాహము తీయని నీటిని అందిస్తుంది అని ప్రభువు ఆదేశించారు మత్తయి గారికి. ఆ సమయంలో ప్రభువు ఆజ్ఞానుసారము మత్తయి ఆ కర్రను తీసుకొని దేవాలయం వద్దకు వెళుతూ ఉన్నటువంటి సమయంలో అక్కడ ఆ పట్టణ అధికారి యొక్క కుమార్తె, ఆ కుమార్తె యొక్క కుమారుడు, వారిరువురు దెయ్యము బారిన పడిన వాళ్ళను చూచాడు మత్తయి. అద్భుత శక్తి కలిగినటువంటి ఆ కర్ర శక్తితో ఆ దెయ్యములను ఆయన పారద్రోలాడు. అయితే ఈ పట్టణం మిర్మేనా అనేటటువంటి పట్టణం క్యానిబల్స్ అంటే మనుషులను తినేటటువంటి క్రూరమైనటువంటి మనుషులు కలిగి ఉన్నటువంటి పట్టణం. అయితే ప్రభు ఆజ్ఞానుసారము మత్తయి ఆ కర్రను నాటగా అది చెట్టులా వికసించి మంచి పండ్లను కాయటం మొదలుపెట్టింది. ఆ కర్ర నుంచి ఒక ఊట ప్రారంభమై ఆ ఊట ఒక కాలువగా మారి తీయనైనటువంటి మంచినీళ్ళని ఇవ్వటం ప్రారంభించింది. అయితే దేవుడు ఆ కర్రనిచ్చినప్పుడు ఈ మనుషులను తినేటటువంటి క్రూరులుగా ఉన్నటువంటి ఈ గ్రామ ప్రజలు ఈ నీటిని తాగిన, ఈ పండ్లను తిన్న వారు సౌమ్యులుగా తయారవుతారు, మనుషులను తినటం ఆపివేస్తారు అని ప్రభువు ఇచ్చిన దర్శనములో కూడా చెప్పారు. అయితే ఈ పట్టణాధికారి కూతురు మనుమడు దెయ్యము నుంచి స్వస్థత పొందిన తరువాత మొదట్లో ఆ అధికారి సంతోషపడ్డాడు. కానీ ఆ తరువాత మత్తయి మీద కక్ష పెంచుకున్నాడు. ఆ అధికారి పేరు ఫుల్వియన్. ఈ ఫుల్వియన్ ఎందుకు కక్ష పెంచుకున్నాడనగా,
తాను తన కుమార్తెను మనవన్ని స్వస్థపరిచినప్పటికీ కూడా మత్తయి పట్టణమంతా కూడా మత్తయికి శిష్యులుగా మారుతున్నారు. క్రైస్తవులుగా మారుతూ తనను ఇక లెక్క చేయరు, పట్టించుకోరన్నటువంటి భావముతో ఫుల్వియన్ మత్తయిని చంపివేయాలనుకున్నాడు. అందుకే మత్తయి మీద దాడి చేయటానికి ప్రయత్నించగా అప్పుడు ఈ ఫుల్వియన్ గ్రుడ్డివాడిగా శపించబడ్డాడు. అయితే ఎప్పుడైతే తనకు కళ్ళు పోయాయి, చూపు పోయింది అని ఫుల్వియన్ తెలుసుకున్నాడో మత్తయి కాళ్ళ మీద పడి తనను క్షమించమని అడిగాడు. కానీ అది నటన. మత్తయి క్షమించి తిరిగి ఇతనికి ఆ చూపును తిరిగి ప్రసాదించాడట. అయితే నటిస్తూ ఉన్నటువంటి ఫుల్వియన్ ఆ తర్వాత మత్తయిని నూనె పోసి తగులబెట్టి ఆ మంటల్లో కాల్చివేసి, అప్పటికి కూడా ఇన్ని అద్భుతాలు జరుగుతున్నా కూడా ఏం చేశాడంటే మత్తయి యొక్క మృతదేహాన్ని ఒక ఇనుప పెట్టెలో పెట్టి సముద్రములో తోసివేసి, ఒకవేళ ఈ సముద్రములో వేయబడినటువంటి మత్తయి మృతదేహం అది మళ్ళీ ప్రజలు కనుగొన్నట్లయితే ఆయన పునీతుడు, దేవుని యొక్క సాక్షి అని నేను విశ్వసిస్తానని అనుకున్నాడు. అదే రాత్రి మత్తయి ఇతనికి కల్లో కనిపించి ఈ ఫుల్వియన్కు తన మృతదేహం ఎక్కడ ఉందో ఆచూకీ చెప్పాడు. అప్పుడు ఫుల్వియన్ తన తప్పు తెలుసుకున్నాడు, మారు మనసు పొందాడు, జ్ఞానస్నానం పొందాడు, గురువయ్యాడు. ఆ తర్వాత బిషప్ గారిగా, పునీతునిగా కూడా మారిపోయాడు. అతని పండుగను కూడా ఈరోజు మనము కొనియాడుతూ ఉన్నాము. కనుక మత్తయి యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే పాపిగా, తన సుంకరిగా, అనేక మంది చేత ద్వేషించబడి అంటరాని వానిగా కూడా చూడబడ్డాడు. కానీ ప్రభువు పిలుపును అందుకున్న తర్వాత తన జీవితాన్ని మార్చుకున్నాడు. తద్వారా ప్రతి పాపికి దేవుడు ఒక బంగారు భవిష్యత్తునిచ్చేటటువంటి అవకాశం ఉంది అన్న గొప్ప సత్యాన్ని పునీత మత్తయి గారు మనకు నేర్పిస్తూ ఉన్నారు. వారి యొక్క జీవితాన్ని మనం ఆదర్శముగా తీసుకొని మనలో ఉన్నటువంటి లోపాలను, పాపాలను అధిగమించే శక్తినివ్వమని ఈరోజు ఈ పూజ ద్వారా వేడుకుందాం. ఆమెన్. అందరం పైకి లేచి మన విశ్వాసమును ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతను పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతు అధికారమునకు లోనై పాటుపడి స్లీవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో నుంచబడెను. పాతాళము దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడి నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవనమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, మన తండ్రి దేవాతి దేవుడు మన యొక్క మనవులను ఆలకించుటకు, వాటిని అనుగ్రహించుటకు సిద్ధముగా ఉన్నారు. కనుక ఈ పవిత్ర బలిపీఠ సన్నిధిలో మన అవసరాలను ప్రభువునకు తెలియపరుద్దాం. ఓ ప్రభువా, పరిశుద్ధ కథోలిక శ్రీ సభను, పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, ఉపదేశులను, గృహస్థ క్రైస్తవులందరినీ ఆశీర్వదించండి. పునీత మత్తయి గారి యొక్క జీవితాన్ని, వారు రాసినటువంటి సువార్తను మేము ప్రేరణగా తీసుకొని ప్రతి పాపకి మీరు మంచి భవిష్యత్తును ఇచ్చే అవకాశం ఉన్న సత్యాన్ని మేము ప్రపంచమంతా ప్రకటించే శక్తినివ్వమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈ పూజను పెట్టించే కుటుంబములను మీకు అర్పిస్తున్నాము. వారి ఉద్దేశాలను, ప్రార్థనలను, ఆశలను, ఆకాంక్షలను మీ చిత్త ప్రకారం వారికి అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈ పూజను పెట్టిస్తున్న కుటుంబములను దీవించండి.
జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి బిడ్డలను, వివాహ వార్షికోత్సవాన్ని చేసుకుంటున్నటువంటి దంపతులను హేరాళముగా దీవించి వారిని తిరు కుటుంబం వలె మార్చండి. ఇతర ఉద్దేశాలతో ఈ పూజాబలి నర్పిస్తున్న వారి తలంపులను నెరవేర్చమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా దివ్యవాణి టీవీ సిబ్బందిని అందరినీ ఆశీర్వదించండి. ఈ టీవీ ఛానల్ ద్వారా ఎవరైతే సువార్త వ్యాప్తి కోసం ఉదారముగా తమ యొక్క ఆర్థిక వనరులను ప్రార్థన రూపములో పంపిస్తున్నారో వారందరినీ హేరాళముగా దీవించి ఆత్మల రక్షణ యజ్ఞములో వారు చేస్తున్నటువంటి కృషికి గాను హేరాళముగా ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన వ్యక్తిగత అవసరాల కోసం కొద్ది క్షణాలు వేడుకుందాం. ఈ మనవులనన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. హారతి కొను మా దేవా, హృదయార్పణ గై కొను ప్రభువా. హారతి కొను మా దేవా, హృదయార్పణ గై కొను ప్రభువా. హారతిగా మా జీవితమే అర్పణ చేసేద ప్రభువా. హారతిగా మా జీవితమే సమర్పణ చేసేద ప్రభువా. హారతి కొను మా దేవా, హృదయార్పణ గై కొను ప్రభువా. హారతి కొను మా దేవా, హృదయార్పణ గై కొను ప్రభువా. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, పునీత మత్తయి వార్షికోత్సవమును కొనియాడు ఈ దినమున మేము మా త్యాగ క్రియలను భక్తి ప్రార్థనలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. నీ అపోస్తుల బోధనలతో పోషించి దృఢపరచిన నీ శ్రీ సభను కరుణతో వీక్షింపుమని అర్థించుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మా నిత్య కాపరి నీవు నీ మందను ఎన్నడూ చేయి విడువక ధన్యులైన నీ అపోస్తుల ద్వారా దాన్ని సదా కాచి కాపాడుచు నిత్యము సంరక్షించుచున్నావు. నీవు నియమించిన కాపరుల ద్వారా నీ కుమారుని పేరిట ఆ మందకు మార్గము చూపుచున్నావు.
కావున దూతలతో అతిదూతలతో భద్రాసనులతో అధిపతులతో పరలోక దళములన్నిటితో ఏకీభవించి మిమ్ము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, హోసానా, హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము.
మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలగు పరిశుద్ధ మరియాంబతోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత మత్తయ్య గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకిచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రభువు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్ర విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదమును ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. మధురాతి ఆహారం రాత్రి భోజనం, మధురాతి ఆహారం రాత్రి భోజనం, యేసు దేహమే ఆ భోజనం, యేసు రక్తమే ఆ దివ్యపానం, యేసు దేహమే ఆ భోజనం, యేసు రక్తమే ఆ దివ్యపానం. రండి లోకొనుడి, నిత్య జీవం పొందుడి. రండి లోకొనుడి, నిత్య జీవం పొందుడి. మధురాది ఆహారం
భోజనం మధురాది ఆహారం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత మత్తయి రక్షకునికి తన గృహమునందు ఆతిథ్యమిచ్చినప్పుడు అనుభవించిన రక్షణ ఆనందములో మేము కూడా పాలు పంచుకొనుచు ప్రార్థించుచున్నాము. క్రీస్తు నుండి పొందు పోషకాహారముతో మేము నూతనోత్తేజము పొందునట్లు నీ కృపను మాకు ప్రసాదింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పునీత యోసేపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడైన యోసేపు గారా వందనం. ధన్య కన్యమరియ భర్త అయిన నీతిమంతుడా అభివందనం. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీరుడా స్తోత్రం. మరియను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా స్తుతి స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలు నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలు నీకు. నీకంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరంలో ప్రపంచ కథోలిక శ్రీ సభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో నీవలే నడచు భాగ్యమియండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీవలే కుటుంబ భారాన్ని మోయు శక్తినివ్వండి. పుణ్య జీవితం జీవించి ధన్య మరణం పొందు అనుగ్రహం దయచేయండి. యేసు మరియ సాయముతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు స్త్రీ సభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో మరియ మాతతో పరలోకములో నిన్ను దర్శించు భాగ్యం ప్రసాదించండి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనలను మన కుటుంబములను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో, సంరక్షణలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. వ్యాకుల మాతవులే మా తల్లి, నీ ఒడిలో చేరితిమి ప్రణమిల్లి. వ్యాకుల మాతవులే మా తల్లి, నీ ఒడిలో చేరితిమి ప్రణమిల్లి. చేమంతి పువ్వే నీ హృదయం, మల్లెల మధురం నీ వదనం. కరుణతో నిండిన నీ కనులే ప్రోచెను నన్ను నిరంతరం. చల్లని దీవెన కోరుతూ వచ్చితిమి, తెల్లని మనస్సును నీకు ఇచ్చితిమి. మాతవులే, వ్యాకుల మాతవులే మా తల్లి, నీ ఒడిలో చేరితిమి ప్రణమిల్లి. వ్యాకుల మాతవులే మా తల్లి, నీ ఒడిలో చేరితిమి ప్రణమిల్లి.